హలో అండి, ఈరోజు హనీ ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్లగా తీయగా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే పౌడర్ షుగర్ వేసుకోవాలి 3/4 కప్ వరకు. మామూలుగా షుగర్ అయితే కనుక కొంచెం మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి చక్కగా మిక్స్ అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లెడ పట్టుకొని వేసుకోవాలండి. 2 కప్స్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇట్లా జల్లించేసుకోవాలండి. నెక్స్ట్ జల్లించుకున్న తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అది మొత్తం కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోవాలండి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఒకవేళ మీకు కొంచెం టైట్ అయితే కనుక ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ అట్లా వచ్చేస్తాయి. సో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లాంటి కన్సిస్టెన్సీలో రావాలండి. నెక్స్ట్ కేక్ మౌల్డ్ తీసుకొని కొంచెం గీ వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని దాని మీద డస్టింగ్ చేసుకోవాలండి. సో మైదా వేసుకొని ఇట్లా కేక్ మౌల్డ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకొని కేక్ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకోవాలి. బ్యాటర్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అట్లా ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో 35 to 40 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనం ఒక టూత్ పిక్ పెట్టుకొని చెక్ చేసుకుంటే టూత్ పిక్ క్లియర్గా రావాలండి. చూసారా, కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ తీసేసుకొని మనం ఒక 10 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేసేసుకొని దానిపైన మనం హనీ సిరప్ వేసుకుందామండి. సో హనీ సిరప్ కోసం ఒక హాఫ్ కప్ వాటర్, అందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలండి. అందులోనే ఒక పావు కప్ వరకు హనీ వేసుకోవాలి. హనీ కూడా బాగా మెల్ట్ అయిపోయి షుగర్ పౌడర్ మొత్తం కూడా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కూడా మిక్స్ చేసుకొని హనీ సిరప్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న కేక్ ఉంది కదండి, దాన్ని ఇట్లా ఫోర్క్ సహాయంతో ఇట్లా హోల్స్ చేసుకోండి. ఎందుకంటే కేక్ సిరప్ మొత్తం కూడా చక్కగా కేక్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో హోల్స్ అవి చేసుకున్న తర్వాత హనీ సిరప్ అంతా కూడా కేక్ అంతాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా అండి, దాన్ని తీసుకొని ఒక పావు కప్పు వరకు వేసుకొని ఇట్లా వేడి చేసుకుంటే లూజ్ అయిపోతుందండి. సో లూజ్గా అయిన తర్వాత ఇట్లా పైన కేక్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన డ్రై కోకోనట్ పౌడర్ని ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాళిదాసు నేనై కవిత రాసుకోనా.